పగలనక రేయనక 24/7 పనిచేసి మరి ఎన్నికల్లో విశ్రమంగా పనిచేయడం అనేది పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి 2 చేతులెత్తి దండం పెడుతున్నాం. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యానికి మత విద్వేషాలకు మధ్య జరిగిన ఎన్నిక. మరి ప్రజాస్వామ్యం రక్షించబడాలని మరి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది, రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంలో మేమంతా ఒకటే అనే నినాదంతో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని మొదటి వరుసైన హైదరాబాద్ పార్లమెంట్లో కూడా చాలామంది కొన్ని ప్లేస్లలో కొంత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మేమందరం కూడా మా వాళ్ళని ఎవరిని చేసినా మీరందరూ కూడా సైలెంట్గా పరిమాణం చేసుకుంటారని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కూడా గొడవలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది జరిగింది. మరోవైపు మతం పేరుతో, కులం పేరుతో దేవుళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చేసి ఓట్లు దండుకునే భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఇప్పటికే నైతికంగా మేము ఓడిపోయామనే ఆలోచన వాళ్ళలో వచ్చింది. వాళ్ళు ఏదో చేద్దామని నిన్న జైలులో కానీ అదేవిధంగా కొంత ఆదిలాబాద్లో కానీ కొంత ఏదో చేద్దామని అనుకున్నారు. కానీ దానంతటి కూడా ప్రజలందరూ కూడా అది కరెక్ట్ కాదు అని వాళ్ళందరూ కూడా చేస్తే సద్దుమని. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు రెచ్చగొట్టే దానికంటే మనం ఏం చేసినామనే దాని కోణంలో వెళ్తే బాగుంటుండే. ఒకవైపు గూడెం నగేష్ గారు కూడా పిచ్చి కుక్క కలిసినట్టు ఇష్టమైన అతను కూడా మాట్లాడుతున్నాం. చాలామంది రెచ్చగొట్టారు. నా గురించి కూడా కామెంట్ చేయడం అనేది. కాబట్టి గూడెం నగేష్ నేను చెప్తున్నా, ఇప్పుడు మా గెలుపు ఖాయమైంది 100%. మేమైతే నైతికంగా ఇప్పటికాక గెలిపోయిన రిజల్టే మేము మిగిలి ఉన్నది. కాబట్టి రాజకీయాలు చేసేటప్పుడు ఈరోజు రేపటి రోజు మనం ఏం చేస్తామో చెప్పాలి. లేకపోతే గతంలో మీరు రాజకీయం చేస్తుంటే ఏం చేశారో దాన్ని చెప్తే సరిపోతుంది. కానీ కులాల ప్రస్తావన కానీ మతాల ప్రస్తావనకి తీసుకురావాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని రోజులు నీ మీద ఆరోపణలు చేసిన ఆరోపణలు కూడా మా అభ్యర్థి అయిన ఆత్రం సుగ్నా గారి మీద అసత్యమైన ఆరోపణలు చేశావు. కాబట్టి నేను నీ మీద ఆరోపణ చేయవలసిన పరిస్థితి ఉంది. మా అభ్యర్థి ఆత్రం సుగ్నా గారు నిజమైన ఆదివాసి. ఆమె దేవుళ్ళని నమ్ముతుంది, ఆమె దేవుళ్ళని పూజిస్తుంది. ఆమెని ఒక రకంగా ఒక కులం పేరు ఆపాదించి, అంటే క్రిస్టియన్ అని ఆపాదించి, అంటే క్రిస్టియన్ అంటే మాకు ప్రేమ ఉంది, ఈ ముస్లిం అంటే మాకు ప్రేమ ఉంది, బౌద్ధ అంటే మాకు ప్రేమ ఉంది, సిక్ అంటే కూడా మాకు ప్రేమ ఉంది. అంటే ఒక కులానికి ఆపాదించాం. అంటే సరే కులం మారినంత మాత్రం ఇంకేదో అవుతుందని కాదు, కానీ అట్లాంటి పనికిరాని రాజకీయం చేయడానికి, మత రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసావు. కాబట్టి నీ మీద నేను ఛాలెంజ్ చేశాను. నా ఛాలెంజ్ నువ్వు స్వీకరించావు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి పనికిరాని ఆరోపణలు చేయడం వల్లనే ఈరోజు మీ యొక్క స్థితిగతులు ఆ రకంగా పడిపోయినాయి. పార్టీలు మారుకుంటూ ఉసిరులాగా మారుకుంటూ ఈ స్టేజ్కి వచ్చింది. ఈరోజు ఆత్రం సభ గారు వీళ్ళిద్దరు కూడా కలిసి ఆడే ఆటకంలో వీళ్ళిద్దరు కూడా నేను చాలా రకాల ప్రచారం చేశారు. వేస్తే బీజేపీ గారు లేకపోతే మన బీఆర్ఎస్ గారిని వాళ్ళ ప్రచారం చేయడం తెలియదు. కాబట్టి మేము ఒకటే, మేము దేశం కోసం ఏం చేసామో, రాష్ట్రం కోసం ఏం చేసామో, మేము ఆ 10 సంవత్సరాలు మా గవర్నమెంట్ కూడా ఏం చేసామో అవే చెప్పుకుంటూ పోయినాం తప్ప ఏ మతం పేరు చెప్పుకొని, ఏ కులం పేరు చెప్పుకొని మేము ఎక్కడ కూడా ఓటాడలే. మేము ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు మేము ఏవైతే చెప్పామో ఆ హామీలను కూడా నెరవేర్చా మేము చేసామని ఓటాడడం తప్ప ఇక్కడ కూడా హిందూ ముస్లిం అని, సిక్స్ అనుకుంటా, క్రిస్టియన్ అని కూడా మేము ఎక్కడ కూడా ఓటాడలే. కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్షాన నిలిచారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా, సపన్న వర్గాలందరూ కూడా, ఉద్యమకారులు కావచ్చు, కసబులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మా కోసం కృషి చేశారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 చేతులకి దండం పెడుతూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా మీ ఆస్తులు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రజాస్వామ్యం కాపాడాలి, ఈ దేశంలో మత విద్వేషాలను కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యం బతకాలి. ప్రజాస్వామ్యం కోసం